హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రాఫ్ట్స్ అండ్ రెసిపీస్. ఇవాళ కన్నడ రసం తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దాం. కన్నడ రసం తయారు చేసుకోవడానికి మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, ఒక 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టమాటాలని ఈ విధంగా చిదిపి మ్యాష్ చేసి ఉంచుకోవాలి. అలాగే కొద్దిగా బెల్లం, రుచికి సరిపడా. ఇది 100 గ్రాముల కందిపప్పు, కొద్దిగా చింతపండు రసం. కందిపప్పుని ఈ విధంగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. వేసుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి మెంతులు, జీలకర్ర, మిరియాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు వేసి వేయించి చల్లారాక మిక్సీలో వేసి ఈ విధంగా పౌడర్లా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి చింతపండు రసం, టమాటా ముక్కలు, అలాగే కొద్దిగా బెల్లం, ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమం వేసి బాగా కలపాలి. ఇందులో కొద్దిగా 1 గ్లాస్ వాటర్ పోసి పల్చగా చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. సిద్ధం చేసి పెట్టుకున్న చారు పొడిని ఉడుకుతున్న చారులో వేసి బాగా కలపాలి. ఇది గుమగుమలాడిపోతూ చాలా సువాసన వస్తూ చాలా బాగుంటుందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎందుకంటే మిరియాలు అవి వేసాం కాబట్టి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మరి కాసేపు మరగనివ్వాలి. పోపు వేసుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, ఇంగువ, కాస్త కరివేపాకు వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. ఈ పోపుని మరుగుతున్న చారులో వేసి బాగా కలుపుకోవాలి. చాలా సువాసన వస్తూ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుంది ఈ కన్నడ రసం. తర్వాత ఆఖరిగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుని తీసేసుకోవడం. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.